ప్రకాశం జిల్లా ఒంగోలు రాజాపానగల్ రోడ్లోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం అనురాధ ఆధ్వర్యంలో 7 మహిళలకు సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి తల్లి బిడ్డ సంరక్షణ గురించి వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోషణ్ పక్వాడా కార్యక్రమాల గురించి సూపర్వైజర్ అనురాధ మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ నుంచి పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ రోజు నిర్వహించిన సామూహిక సీమంతాల కార్యక్రమంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియపరచడం జరిగిందని పేర్కొన్నారు. తల్లిపాలు ఎన్ని రోజుల వరకు ఇవ్వాలి, పౌష్టికాహార ఆవశ్యకత వంటి అంశాలపై అవగాహన కల్పించామని తెలిపారు. తమకు సీమంతం చేయటం ఎంతో సంతోషంగా ఉందని గర్భిణి రూప ఆనందం వ్యక్తం చేశారు. తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పౌష్టికాహారం గురించి చక్కగా వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు అంగన్వాడీ డాక్రా వర్కర్స్ రాష్ట్ర కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మి మరియు పలువురు గర్భిణీలు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో మన శ్రీయుత కలెక్టర్ గారు ఏప్రిల్ 8వ తేదీన 8 నుంచి 22 వరకు పోషణ పక్వాడా అనే ప్రోగ్రాము 8వ తేదీన ప్రారంభించినారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఏంటంటే 4 థీమ్స్, మెయిన్ 4 థీమ్స్పై తల్లి బిడ్డ సంక్షేమం గురించి అవి ఒక 4 థీమ్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజున సామూహిక శ్రీమంతాలు జరుపుకుంటున్నాము మా అంగన్వాడీ సెంటర్లో. దానికి సంబంధించి మాకు అందరూ కూడా ఇక్కడ ఏరియాలో అయినటువంటి తల్లులు కానీ, అలాగే మా వరలక్ష్మి గారు, మా మేడం గారిని మేము అడిగాము, ఇట్లా ప్రోగ్రాం చేసుకుంటున్నాం మేడం అని. చేస్తే తను చాలా ఇంట్రెస్ట్గా మాకు మా పిల్లలకి, మా తల్లులకి చీరలు తను ప్రొవైడ్ చేశారు. అందరం కూడా ఆమెకి ఎంతో మేము ప్రతిసారి ఏ ప్రోగ్రాం చేసుకోవాలన్నా కానీ తను మేడం గారి సహకారం మాకు బాగుంటుంది. తను ఎప్పుడైనా సరే ఎలాంటి ప్రోగ్రామ్ అయినా చక్కగా అటెండ్ అవుతారు. అలాగే మా తల్లులకి సలహా ఇస్తారు. ఈసారి ఇవి ప్రొవైడ్ చేశారు. మేమందరం కూడా మా అందరి తరఫున, మా అంగన్వాడీ టీచర్స్ తరఫున మేమందరం కూడా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ థీమ్ ఏంటంటే 1000 డేస్, ఈ 1000 రోజుల్లో తల్లి బిడ్డ సంక్షేమం గురించి, గర్భవతిగా నమోదైన దగ్గర నుంచి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది తల్లులకి అవగాహన ప్రతిరోజు ఒక థీమ్ గురించి మేము చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు శ్రీమంతాలు. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండి పోషకాహారం తీసుకోవాలని, అలాగే సెంటర్స్లో మేము ఇచ్చేటటువంటి కిట్స్ కానీ, బాల సంజీవిని కిట్స్ కానీ, ఎగ్స్ కానీ, మిల్క్ కానీ, అలాగే పిల్లలకి బాలామృతం కానీ, రకరకాలుగా పిల్లలకైనా కానీ వాళ్ళు కానీ ఒకే విధంగా కాకుండా రకరకాలుగా చేసుకొని తినే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. నిన్న ఫుడ్ ఫెస్టివల్ జరిపాము మా ప్రతి అంగన్వాడీ సెంటర్లో జరిపి, తల్లులకి ఇది ఇట్లా చేసుకోవాలమ్మా, మీరు ఒకేలాగా మీకు ఇంట్రెస్ట్గా లేకపోయినా రకరకాలుగా చేసుకొని తినొచ్చు, ఇంత ఉపయోగం ఉంటుందని తల్లులకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. అలాగే పిల్లలకి కూడా బాలామృతం, పిల్లలకు కూడా అంటే కొన్ని అపోహలు ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అలా కాదు, తల్లుల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. బాలామృతం కూడా వాళ్ళు చక్కగా అడిగి మరీ తీసుకొని వెళ్ళి పిల్లలకు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ తల్లి బిడ్డ సంక్షేమం కోసం ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసింది కాబట్టి మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని తల్లులకు కూడా చెప్పడం జరుగుతుంది సార్. ఇది 7వ ఉత్సవాలని చెప్పి అంగన్వాడీ సెంటర్లో జరగడం జరుగుతుంది. ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. 8వ తారీఖు మన కలెక్టర్ ఆఫీస్లో మన కలెక్టర్ గారు స్పందనలో ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు పౌష్టికాహారాల మీద, పిల్లల మీద, గర్భిణీ స్త్రీల గురించి ప్రతి ఒక్కటి రోజుకొకటి జరుగుతూ వస్తుంది. అదే వాటి పరంపరలుగా ఈరోజు
సామూహిక సీమంతాల కార్యక్రమం చేయడం జరిగింది అంగన్వాడీ సెంటర్లో. సామూహిక సీమంతాలంటే ప్రతి ఒక్కళ్ళు సీమంతాలు చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో నెల తప్పినప్పటి నుంచి వాళ్ళు డెలివరీ అయ్యి బిడ్డకి 3వ సంవత్సరం వచ్చినంత వరకు అంగన్వాడీ వాళ్ళు ప్రతి ఒక్కటి అంగన్వాడీ సెంటర్ల నుంచి వాళ్ళకి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. అదే దాంతో ఎలా ఉండాలి, మీరు గర్భిణీగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, బిడ్డ పుట్టిన తర్వాత కూడా బిడ్డకి ఎటువంటి పౌష్టికాహారం పెట్టాలి అనే విధానంలో ఇక్కడికి వచ్చిన అంగన్వాడీ టీచర్స్ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా అదే ఆనవాయితీతో ఈరోజు కూడా ఇక్కడ సీమంతాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి మేము కూడా ఉన్నాము, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు చేసుకోలేకపోయినా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక తల్లిగా ఒక అన్నదమ్ముడుగా మేము ఉన్నాము సీమంతాలు చేయడానికి అనే విధానంతో సీమంతం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఈ సీమంతాలు అనేది 2014లో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన మినిస్టర్ గారు గుమ్మడి సంజయరాణి గారు వీళ్ళందరూ ఆదేశాలతో మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ సీమంత కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో మేము పాల్గొనడం జరిగిందండి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అంగన్వాడీల్లో ఎటువంటి వాళ్ళకి లోటు లేకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా అంగన్వాడీలకు పౌష్టికాహారంలో కూడా మార్పులు చేసింది, మంచి ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ముందు కూడా ఏ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తుంది.